కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా తక్కువ. అలానే కొడుకు మరణం తర్వాత కోడల్ని అక్కున చేర్చుకొని ఆదరించడమే కాకుండా ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు కూడా చాలా అరుదు. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్‌లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా ముదిమి వయసులో ఆదుకుంటాడనుకున్న పెద్ద కొడుకు సిద్ధరాజ్ సింగ్ అర్ధాంతరంగా కన్నుమూశాడు. 2024లో దీపావళి సందర్భంగా గుండెపోటు రావడంతో కొడుకు కన్నుమూశాడు. ఈ ఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్త లేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. కానీ మామ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. ఇక్కడే తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలి కోసం తండ్రి స్థానంలో నిలబడ్డాడు. తన కూతురిలా చూసుకున్న కృష్ణను ఎవరేమనుకుంటున్నా పట్టించుకోకుండా తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్తో వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు మనవరాలు దీక్షిత తరలిపోతూ ఉంటే ఆ తాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. అటు కృష్ణ కూడా అత్తమామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. దీంతో నెటిజన్లు ప్రవీణ్ కుటుంబంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ మాట్లాడుకున్నారు. కోడలు మనవరాల్ని కన్నీటితో సాగనంపడం చూసేవారి హృదయాల్ని తడిచేసింది. కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడని, కృష్ణ కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె, కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు.